3 షిఫ్ట్లు 6 సినిమాలతో ఎప్పుడు టాప్ గేర్లో చాలా బిజీగా ఉండే బాబుమోహన్ని చూసి అప్పట్లో చాలామంది అసూయ పడేవారు అనే మాట ఉంది. మీరేమంటారు? చాలామంది కాదులేండి, ఒక్కరిద్దరు అసూయపడేవాళ్ళు. ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని అందరిని ఓవర్టేక్ చేసిపోతుందని ఒకరిద్దరు ఫీల్ అయ్యేవారు. కానీ ఆ ఫీల్ని పట్టించుకునే టైం మాకు ఉండేది కాదు. డేట్లు ఇచ్చామా, ఫట చేసామా, ఇంకొక సినిమాలో జాయిన్ అయ్యామా, అదే రోజుకు 5-6 షిఫ్ట్లు కదా. ఇక్కడ ఒక 2 గంటలు, అక్కడ ఒక 2 గంటలు, లంచ్ బ్రేక్లుగా కూడా వేరే సినిమాలకు ఈ లంచ్ బ్రేక్లో పోయి చేసి ఈ గెటప్ తీసి ఆడికి పోయేలోపు ఆ గెటప్ వేసుకొని మళ్ళీ చేసి మళ్ళీ కారులో ఇక్కడికి వచ్చేలోపు మళ్ళీ ఈ గెటప్తో ఇక్కడ దిగేవాళ్ళం. ఈ నుంచి అక్కడికి పోయేలోపు డ్రెస్ చేంజ్ అయిపోయేది. ఆ విగ్గులు మీసాలు అవి నేను కొంచెం గెటప్ పెట్టుకునేవాని. ఇది తీసి అది పెట్టి కారులోనే ముందు సీట్ నుంచి వంగి పాపం మా మేకప్ మ్యాన్ ఇటు చేసేసి సార్ ఓకే సార్, అప్పుడు ఒక ఇంత బాక్స్లో కర్డ్ రైస్ టక్ 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 అయిపోయింది, వచ్చిందా రెడీ అట్లా. అంత స్పీడ్. ఎన్ని రాత్రులో మేము నిద్రపోనివి, కుర్చీలో కూర్చున్నప్పుడే నిద్ర. ఇంకా మళ్ళీ నైట్స్ సాంగ్స్ అన్నీ నైట్సే పెట్టేది. సాంగ్స్ షిఫ్ట్ ఒకటి కదా నాకు. ఈ సాంగ్లు నైటు, డబ్బింగ్లు నైటు, డే అంతా షూటింగ్, నైట్ ట్రావెలింగ్. అలా హిట్లర్ వర్క్ అండి. హిట్లరు దాసరి గారు చనిపోతారు, ఆ సీను నేను మార్నింగ్ దాకా ఎస్వి కృష్ణారెడ్డి గారిది గన్ షాట్ ఏదో దాంట్లో ఒక సాంగ్ మార్నింగ్ 6 కంటే 7 అయిపోయింది. 2-3 షాట్లు మిగిలి 2 రాత్రుల్లో అయిపోవాలి కదండి. 7కి చేసి 7 o'clock కాల్ షీట్ నాకు అక్కడ చిరంజీవి గారు దాసరి గారు అందరం కాంబినేషన్ హాస్పిటల్ సీన్. అలాగే వెళ్ళిపోయాను షూటింగ్కి, బ్రష్ కూడా చేయలే. దాని మీద టచ్అప్ చేసి లంచ్ టైంలో బ్రష్ చేశాను. ఓకే, మీరు హీరోగా కూడా చేశారు సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడ. ఏమనిపిస్తుంది అంటే ఒకేసారి మీరు హీరోగా స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? అంటే అంతకుముందు సాంగులు డ్యాన్సులు ఇదంతా ఉంది కదండి. హీరోయిన్లతో సాంగులు, ఆమెనితో, సౌందర్యతో, సోనువాలియాతో, ప్రపంచ సుందరితో పెద్ద నాకు డిఫరెన్స్ అనిపించింది. సిల్క్ స్మిత మహాస్టారు, ఆమెతో డ్యూయట్ కరణ్ హాయ్ అని చాలా హిట్ సాంగ్, చాలా సాంగ్స్ ఉన్నాయి నాకు. సిల్క్ స్మిత గారికి, అల్ఫాన్సతో చాలా సాంగ్స్ ఉన్నాయి. కనుక నేను సాంగులు చేస్తూనే ఉండేవాడిని, ఫైట్స్ చేస్తూనే ఉండేవాడిని. కాబట్టి రొటీన్ క్యారెక్టర్ అనుకున్నాను తప్ప నేను ఏదో హీరో అయిపోయాను నేను అనుకోలేదు. రాజకీయాల్లో రాణించడం సులువా లేకపోతే సినిమా రంగంలో హిట్స్ ఇవ్వడం తేలిక, ఏదంటారు? రెండేనండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 అందులో నెంబర్ 1లు ఉన్నాయి, ఇందులో నెంబర్ 1లు ఉన్నాయి. ఇదేమో ప్రజలతో పని అండి. ఈ సినిమాలోనే మన ప్రతిభతో పని. మనకు మంచి క్యారెక్టర్ పడాలి, పడ్డ క్యారెక్టర్ని మనం మెప్పించాలి, ప్రజలకు నచ్చేలా చేయాలి. అక్కడ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించగలగాలి. అక్కడ ఓర్పు నేర్పు అవసరం. ఇక్కడ మనమే, కానీ అక్కడ 10 మందితో కాంబినేషన్. కనుక అక్కడ మెప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మనకు డైరెక్టర్ ఉంటాడు, రైటర్ ఉంటారు, డైలాగ్ రాస్తాయన, కెమెరామెన్ గారు ఉంటారు, లైటింగ్లు ఉంటాయి, 1 more టేక్ అనొచ్చు, 2 more టేక్స్ అనొచ్చు, 10 more టేక్స్ అనొచ్చు. అక్కడ టేకులు ఉండవు, అక్కడ లైవ్.